నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జనవరి 2026 అనగా కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళము 26లోకి అడుగు పెట్టేస్తున్నాము. 25లో పడ్డ కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి, మిక్స్ అన్నమాట. బాధలు, సంతోషాలు, సుఖాలు, కష్టాలు, ఇలా 25లో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు 26లో చాలా వరకు అనగా 26 డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఊరటే అని చెప్పాలి. అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం, అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారతాయి. రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము, ఇది గమనించాలి. మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాశి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే. అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అన్నమాట. అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశిలో చాలామంది ఉంటూ ఉంటారు, కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటూ ఉంటారు. అయితే మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి. ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి, ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి. మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యురేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి 2026 జనవరి 1 నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనము పరిశీలిద్దాము. ప్రేక్షకులకు మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు జనవరి 1, 2026 పంచాంగం ప్రకారము ఈరోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:49. ఈరోజు తిథి త్రయోదశి మనకి రాత్రి 10:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 10:46 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:07 వరకు. దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి 2 సార్లుగా వచ్చింది. అది మొదటిదిగా ఉదయం 10:29 నుంచి 11:13 వరకు, తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము 2:53 నుంచి మధ్యాహ్నం 3:37 వరకు. అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో 1:42 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు. యమగండ కాలము ఉదయం 6:50 నుంచి ఉదయం 8:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు. అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి. అందులోనూ రాత్రి 7:58 నుంచి రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. జనవరి 1, 2026 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము, పాలన, సత్యవాక్కు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి, వ్యవసాయము,
ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు. అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య, సమాచారము, మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు. అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట. గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య, సమాచార, మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది. శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము, శిక్ష, రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద, తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అన్నమాట. పాలసీలు, విద్యా నిర్ణయాలు, చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇవి మనకి గ్రహాల యొక్క సంచారాలు, వాటి యొక్క ప్రభావాలు. అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది, అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చదువు ప్రారంభించిన వారికి, అంటే ఈరోజు కొత్తగా నిన్నటి వరకు అంటే డిసెంబర్ 31, 2025 అనగా గత సంవత్సరంలో పుస్తకాలు అలా తీసిన వాళ్ళైతే కనుక ఈరోజు కనుక సిస్టమ్గా ఒక పద్ధతిగా మనం ఈరోజు చదవాలి అని అనుకున్న వాళ్లకు గురుకృప వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మంచి ర్యాంకులు కూడా సాధించే అవకాశం కనబడుతుంది. మరీ ముఖ్యంగా సైన్సు, టెక్నాలజీ, న్యాయశాస్త్రం అనగా లా ఈ విద్యార్థులకు విశేషమైన ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే పోటీ పరీక్షలు ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీకు ఒక నిర్లక్ష్య ధోరణి వచ్చేస్తుంది. ఎస్, నేను ఏదైనా చేసేయగలను అన్న ఒక ఈగో యాటిట్యూడ్ అనేది మీలో బలపడుతుంది. అలాంటివి ఏమైనా వస్తే కనుక కట్ చేయండి. అది అంత ఓవర్ అనేది పనికిరాదు. దాని ఇంపాక్ట్ ఎక్కువ పడే అవకాశం కనబడుతోంది. కానీ నిర్లక్ష్య ధోరణి అయితే మనం ఈరోజు చూపించవద్దు. అయితే గురువారం కావడం మూలంగా గురువు యొక్క ఆశీస్సులు, అంటే గురుగ్రహం యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా అందే రోజు అనమాట. ఇంకా ఉద్యోగస్తులు, ప్రైవేటు, ఐటీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగినప్పటికీ గౌరవాలు లభించడంతో పాటు పారితోషికాలు కూడా, అంటే మీ ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశాలు, కానీ ఇతరత్ర ధన సంబంధమైన కేడర్కు సంబంధమైనవి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రైవేటు ఉద్యోగస్తుల్లో పాలసీలు, ఇందాక మనం అనుకున్నాం కదా, పాలసీ అంటే కొన్ని సిస్టమ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇలాంటి పాలసీలు అంటే ఒక్కొక్క కంపెనీకి కొన్ని పాలసీలు, కొన్ని వాళ్ళ యొక్క నియమ నిబంధనలు అచ్చంగా చెప్పుకోవాలంటే ఇవి మారేందుకు అవకాశాలు ఉన్నాయి. కొత్త నియమాలు చర్చనీయాంశం అవుతాయి. గతంగా అంటే 25 వరకు అలవాటు పడిపోయిన వాళ్ళు కొత్త నియమాలు ఏమైనా మీ సంస్థలు పెడితే అవి మీకు అంటే ఎంప్లాయీస్కి ఇష్టపడనట్టుగాను, మరి కొత్తది కదా కొంచెం చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా కొంచెం ఇబ్బందికరంగా ఉండడము, చర్చలు దాని మీద చర్చలు పెట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఐటీ టెక్నాలజీ రంగం చూసినట్టయితే కనుక ఐటీ రంగానికి డేటా, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ ఈ 3 రంగాల పరంగా కీలకమైన రోజు అనమాట. అంటే చాలా టఫ్ టెస్టింగ్ రోజు అనమాట. అయితే కొత్త ప్రాజెక్టులు, విదేశీ కనెక్షన్లతో వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అలా వచ్చినట్టయితే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. స్టార్టప్ కంపెనీలకు ఇన్వెస్టర్లు మీకు ఎక్కువగా టచ్లోకి వస్తారు. అంటే మేము స్పాన్సర్ చేస్తాం, లేదా మేము పెడతాము, ఇన్వెస్ట్ మేము చేస్తాము అని కొత్త ఇన్వెస్టర్లు స్టార్టప్ కంపెనీలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్టార్టప్ చేసుకుందా అంటే కొత్తగా మేము పెట్టుకుందాము అని, ఏదైనా సరే కొత్తగా మేము స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి ఇన్వెస్టర్లు పెరిగే అవకాశము, తద్వారా మంచి జరిగే అవకాశము కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టు, డిజిటల్ ట్రేడింగ్ వీళ్ళకి లాభాలు ఎక్కువ శాతం వచ్చేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే రియల్ ఎస్టేటు, గోల్డ్ ట్రేడింగు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఇవి ఎవరైతే చేస్తున్నారో తొందరపడి అబ్బో రేటు పెరిగిపోతుంది మేము వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనే స్థాయికి వెళ్ళకండి. ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి నిదానంగా నిర్ణయం తీసుకోండి. అయితే నూతన సంవత్సరం కావడంతో కొత్త ఖాతాలు కూడా
మీరు తెరుచుకోవాలి అంటే ఏమైనా అకౌంట్స్ కొత్తగా ఓపెన్ చేసుకోవాలన్నా ఏదైనా సరే కొత్తగా ఏది చేద్దామనుకున్నా ఈరోజు గురువారము గురుబలంతో పాటు సంపదలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తర్వాత రైతులు వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు వృషభంలో ఉండడం మూలంగా భూమి యొక్క శక్తి చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. ఏ ఒక్క రైతు కూడా ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీరు ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉండబోతోంది అంటే కనుక వరి, చెరకు, పసుపు, కూరగాయలు, టమాటా, ఉల్లిపాయ, ఈ కూరగాయలు కనుక ఈ పంటలు కనుక మీరు ప్రత్యేకంగా మీ యొక్క భూమి సారాన్ని బట్టి మీ భూమి యొక్క రంగును బట్టి వేసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. గిరాకీ పెరుగుతుంది. దాంతోపాటు మార్కెట్లో మీకు రాబడి వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నది. అయితే వర్షపాతాల యొక్క నీటికి సంబంధించి వర్షానికి సంబంధించి కొంచెం అంచనాలు మధ్యస్థంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఏ రాజకీయాల జోలికి వెళ్ళినట్టయితే కనుక మనకి పాలక వర్గంలో వ్యూహాత్మకమైన సమావేశాలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. రెండో పాయింట్, ప్రతిపక్షం నుంచి ప్రశ్నలు విమర్శలు కూడా పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా ప్రజా సంక్షేమ పథకాలు కానీ ప్రకటనలు కానీ మీరు బయటికి తీయాలి, బయటికి వెలువరచాలి, ప్రజలకు తెలియాలి అని అనుకుంటే ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇంకా ఆర్థిక రంగం చూసినట్టయితే కనుక స్టాక్ మార్కెట్లో స్థిరంగా ప్రారంభం అయ్యేందుకు సూచనలు కనబడుతున్నాయి. దాంతోపాటు బ్యాంకింగు, ఇన్సూరెన్స్ రంగాలకు దీర్ఘకాలిక లాభ సూచన గోచరిస్తోంది. ప్రజల్లో సేవింగ్స్ వైపు మొగ్గు చూపేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రంగం వాళ్ళు ఏదైనా కొత్తగా సూచనలు కానీ లేదా అంటే ప్రకటనలు కానీ చేయాలి అనుకుంటే ఈరోజు స్టార్ట్ చేసుకోండి. అయితే దేశ రక్షణ, డిఫెన్స్ ఇవి చూసినట్టయితే కనుక శని గురు ప్రభావంతో ఉండడం మూలంగా దేశ భద్రత మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సైన్యము, నౌకాదళము, వాయుసేవకు సంబంధించిన కొత్త ప్రణాళికలు వాయుసేనకు సంబంధించిన కొత్త ప్రణాళికలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రహస్య సమాచార వ్యవస్థలు మరింత బలోపేతము అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పెండింగ్ కేసులు, ముఖ్యమైన తీర్పులు సంకేతాలు కనబడుతున్నాయి. చట్ట సవరణల మీద చర్చలు కూడా, అంటే మనకి కొన్ని న్యాయపరమైన చట్టాలు సవరించేటట్టుగా ఉన్నట్టయితే ఆ చట్ట సవరణల మీద ప్రజలు కానీ లేదా అంటే ప్రభుత్వాలు కానీ మాట్లాడుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే న్యాయమూర్తులకు బాధ్యతాభావం అనేది ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక, సామాజిక వాతావరణం చూసుకున్నట్టయితే కనుక నూతన సంవత్సరం కావడంతో దేవాలయాలు, పూజలు, దానాలు, ఇంకా ప్రజలు విరివిగా భక్తి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రజల్లో భక్తి, నమ్మకము, ఆశ, ఈ సంవత్సరం నుంచి మా బతుకులు బాగుంటాయేమో, మేము మంచిగా ఉంటామేమో అని ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది కదా. అలాంటి నమ్మకాలు ఈ రోజున ప్రారంభమవుతాయి. రామనామ స్మరణ చెయ్యడానికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. అయితే ఈరోజు ప్రత్యేకంగా సూచన ఏంటంటే కనుక అందరికీ కూడా గురువును ఉదయం లేవంగానే మీ సొంతంగా గురువులు అంటే గురు దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ గురువులు అన్న వాళ్ళకి కానీ లేదా మాకెవరు గురువులు లేరు అని అనుకున్నప్పుడు దక్షిణామూర్తి కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని కానీ నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. పసుపు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగుకు సంబంధించినవి దానాలు చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. శ్రీరామ రామ రామేతి అనే మనకి పూర్తి శ్లోకం ఉంది కదా, దాన్ని 11 సార్లు జపం చేసుకునే ప్రయత్నం చేసుకోండి.